ఈ వేదిక మీద నుంచి ఈరోజు మేము ఇస్తున్నాం. మిత్రులారా మీకందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం అంటేనే ఉద్యోగాల వేట. నిరుద్యోగ యువకులు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నెలల తరబడి ధర్నాలు, దీక్షలు, ఉద్యమాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే పీజీలు, పిహెచ్డీలు చేసి ఈ రాష్ట్రంలో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లై తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని. కానీ చంద్రశేఖరరావు ఏమన్నాడయా? గొర్రెలు, బర్రెలు, చేపలు, పందులు మీరు పెంచుకోండి, పేదవాళ్ళ పిల్లలు గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, ఎరకలోళ్ళు పందులు పెంచుకోవాలి, మా ముదిరాజు సోదరులు చేపలు పట్టుకోవాలి అని మిమ్మల్ని అందరినీ అక్కడ పొమ్మన్నాడు. ఆయన కొడుకు మాత్రం రాజ్యాలు ఏలుతారంట. ఇదే నా న్యాయం అని నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు నీ వేదిక మీద నుంచి. పేదోళ్ళ బిడ్డలు వాళ్ళ తాతలు ముత్తాతలు తరతరాలుగా గొర్రెలు, బర్రెలు, చేపలు, పందులను పెంచుకొని బతికి ఆత్మ బలిదానం చేసుకొని వందలాది మంది ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లై రాజ్యం ఏలాలనా లేకపోతే గొర్రెలు, బర్రెలు పెంచుకోవాలనా ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన వెంబడే పెండింగ్ ఉండి నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు జరగని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మొదటి సంవత్సరంలో ఇదే ఎల్బీ స్టేడియం సాక్షిగా 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నేను గర్వంగా చెప్తున్నా. ఇవాళ నేను సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి, కేటీఆర్కు, కేసీఆర్కు, నరేంద్ర మోడీకి. మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వ ఉద్యోగాలలో 60,000 నియామకాలు చేపట్టింది. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి. 60,000 మందిని ఇదే ఎల్బీ స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా. ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటికి వెళ్తా. ఇది మా లెక్క, ఇది మా నిజాయితీ. ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీల్లో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం. నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు విదేశీ పర్యటనలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు ఒక గుర్తింపు, గౌరవాన్ని తీసుకొచ్చినాం. అందుకే మిత్రులారా, ఆనాడు హాస్టళ్లలో, సంక్షేమ హాస్టళ్లలో ఎన్నడా పిల్లల్ని పట్టించుకోలే. అందుకే వాళ్లకు ఫుడ్ డైట్ ఛార్జెస్ మా బట్టి గారు 40% పెంచిండ్రు. కాస్మెటిక్ ఛార్జ్ 200% పెంచిండ్రు. ఇవాళ పేదవాళ్ళ పిల్లలు కార్పొరేట్ వైద్యము, కార్పొరేట్ విద్య పోటీ పడాలి అంటే ఈ విద్య ఉన్నది సరిపోదని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు 100 నియోజకవర్గాలలో 100 పాఠశాలలు 20,000 కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన విద్యా ప్రమాణాలను పెంచడానికి ఇలా మనం ప్రణాళికలు వేసుకున్నాం. ఇవాళ మిత్రులారా, ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు 1,10,000 మంది పాస్ అవుతున్నారు. సర్టిఫికెట్ ఇంజనీరింగ్ వస్తుంది కానీ బయటకు పోతే ఉద్యోగం లేదు. బయట అవసరాలకు తగ్గట్టు వీళ్ళకు నైపుణ్యం లేదు. నైపుణ్యానికి శిక్షణ ఇవ్వడానికి వసతులు లేవు. అందుకే ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి వేలాది మంది పేద పిల్లలకు స్కిల్స్ నేర్పించి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇదే కాదు, మొన్న జరిగిన ఒలింపిక్స్లో 140 కోట్ల మంది ఉన్న ఈ దేశానికి ఒక్క బంగారు మెడల్ రాలే. కానీ సౌత్ కొరియా ఒక చిన్న దేశం, హైదరాబాద్ కంటే కొంచెం పెద్ద దేశం, 32 మెడల్స్ తెచ్చుకున్నది. అందులో ఒక అమ్మాయి సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి నేను పోతే ఒక అమ్మాయిని కలిసిన.